ఓం శ్రీమాత్రే నమ. శ్రీ శివాయ గురవే నమ. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జనవరి నెల 5వ తేదీ నుండి జనవరి నెల 11వ తేదీ వరకు గల గ్రహ స్థితి గతులని ఒకసారి పరిశీలన చేద్దాం. ధనస్సు రాశిలో రవి బుధ గ్రహాలు, కుంభరాశిలో చంద్ర శుక్ర శని గ్రహాలు, మీనరాశిలో రాహుగ్రహం, వృషభ రాశిలో గురుగ్రహం వక్రస్థితి, కర్కాటక రాశిలో కుజగ్రహం వక్రస్థితి, అలాగే కన్యా రాశిలో కేతుగ్రహం సంచరిస్తున్నారు. ఇటువంటి గ్రహ స్థితి అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి రాశిలో గురుగ్రహం వక్రస్థితిలో ఉన్నారు. అలాగే 3వ స్థానంలో కుజగ్రహం వక్రస్థితిలో ఉన్నారు. అలాగే 5వ స్థానంలో కేతుగ్రహం ఉంది. అలాగే 8వ స్థానంలో రవి బుధ గ్రహాలు, 10వ స్థానంలో చంద్ర శుక్ర శని గ్రహాలు, 11వ స్థానంలో రాహుగ్రహం సంచరిస్తున్నారు. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వృషభ రాశి వారికి ఈ వారం కొంత మధ్యస్థమైన ఫలితాలు కనబడుతున్నాయి. అయితే సరైన నిర్ణయం సకాలంలో తీసుకోలేకపోవడం అనేది జరుగుతుంటుంది. ఆలోచన విధానంలో కొంత మార్పులు జరుగుతున్నాయి. ఏదైనా కొత్త నిర్ణయం తీసుకోవాలంటే తటపటాయించాల్సిన పరిస్థితి ఉంటుంది. నిదానంగా ఆలోచన చేసి చూడవలసిన పరిస్థితి కనబడుతుంది. ఎక్కడా కూడా ఈ వారంలో గ్రహస్థితిలో అనుకూలతలు కనబడటం లేదు. కాబట్టి ఈ వారంలో కొంత అంటే ప్రతికూలంగా లేవు, అనుకూలంగా లేవు. కాబట్టి ఈ వారం కొంత మధ్యస్థంగానే ఉండాలి. కొత్త కొత్త ప్రయత్నాలు ఏమీ చేయకుండా ఉండడం మంచిది. ఆలోచన తీరుల్లో అసంతృప్తి కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఈ వారం ఏం చేయాలా, ఎలా చేయాలా, ఎట్లా అనుసరించాలా మొదలైన విషయాల్లో కొంత గందరగోళం అంటే కన్ఫ్యూజ్గా ఉంటుందని తెలుస్తుంది. ఆర్థిక విధానాలు కొంత అనుకూలపడే అవకాశం ఉంది. ధన యోగాదులు కొంత పెరిగే అవకాశం ఉంటుంది. కానీ అందులో కూడా ఒక చిన్నపాటి అసంతృప్తి ఉంటుంది. అయితే ఆర్థికపరమైన విషయాల్లో ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, సంపాదన ఎక్కువగానే ఉంటుంది. అంటే రవి బుధ గ్రహాల దృష్టి అలాగే ధనస్థానం మీదనే పడటం వలన, దానికి అధిపతి కూడా బుధుడే అయి ఉండటం వలన అది ఆకర్షించబడినటువంటి ధనయోగాదులు పెరుగుతాయి. కానీ అక్కడ రవి గ్రహం వలన పని ఒత్తిడి కూడా పెరుగుతుందని తెలుస్తుంది. కాబట్టి ఆర్థిక పరమైన విషయాల్లో కొంత ముందడుగు వేసినట్టుగా కనబడినప్పటికీ అలాగే దాంట్లో ఎక్కువ కష్టం, ఎక్కువ ప్రతికూల వాతావరణం ఉంటుందని తెలుస్తుంది. అలాగే మాట తీరు వ్యవహారం అంతా కూడా మిశ్రమంగా ఉంటుంది. మనం చెప్పిన దానికి అనుకూలంగా ఉన్నట్టుగానే కనబడుతూ, అంటే అంతా మన కంట్రోల్లోనే ఉన్నట్టుగా కనబడుతూనే ఉంటుంది. కానీ ఆలోచన చేసి ప్రాక్టికల్గా చూడగా అంత అనుకూలత ఉండదు. అలాగే ఎక్కువ శాతం పనిచేసే విధానంలో అంతా మనమే నడిపిస్తున్నట్టుగా, మన కంట్రోల్లోనే ఉన్నట్టుగా ఉంటుంది. కానీ అది ఇంకా అంత అనుకూలంగా ఉండదు. అంటే అంత స్వేచ్ఛపరమైనటువంటి విషయాల్లో కొంత లోపం ఉంటుంది. అంటే
ఆర్థికపరమైన విషయాల్లో కొంత కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అందరితో కూడా సఖ్యతగానే ఉంటారు. అయితే దానిలో కూడా ఒక వాల్యూస్ మన దాంట్లో కూడా ఒక చిన్న చిన్న విషయాల్లో అభ్యంతరాలు ఉంటాయి. అలాగే అంటే మన మాటకి విలువ అంత పూర్తిగా ఉండదు. ఆ విలువ లేకపోయినప్పటికీ కూడా ఆ యొక్క విధానం మన మాటకి కొంత విలువ తగ్గినట్టుగా అనిపిస్తుంటుంది. అలాగే కుటుంబ సభ్యులు అందరితో కూడా చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ జరిగే అవకాశం కూడా ఉంటూ ఉంటుంది. అలా గృహ వాహన యోగాదులన్నీ కూడా సాధారణంగా ఉంటాయి, పెద్దగా అనుకూలత లేదు. అంటే కొత్తగా గృహ యోగాలు వాహన యోగాలు అటువంటి ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఇది సరైన సమయం కాదనే గుర్తుంచుకోవాలి. అలాగే విద్యా సంబంధించిన విషయాల్లో కూడా ఇది కొంత గందరగోళ సమయం. అంటే అనుకూలత తక్కువగా ఉంది, ప్రయత్నం ఎక్కువగా ఉంటుంది అని అర్థం. అలాగే ప్రయత్నం తక్కువగా ఉన్నప్పుడు అనుకూలత ఎక్కువగా ఉంటుంది. అంటే ఒక అంతా క్లాష్ జరుగుతుంటుంది. కాబట్టి అనుకున్న పని అనుకున్నట్టు చేయడానికి చాలా ప్రయాసపడవలసిన పరిస్థితులు కనబడుతుంటాయి. అయితే గట్టిగా ప్రయత్నం చేసి ఆ అనుకున్న పనులు పూర్తి కావడానికి గట్టిగానే కృషి చేస్తారు, చేయగలుగుతారు. కానీ ఎంతో ప్రయాస పడవలసి వస్తుంటుందని తెలుస్తుంది. కాబట్టి ఈ వారం అంతా కూడా మనం ఎక్కువగా చాలా కష్టపడి సాధారణ ఫలితాలు తెచ్చుకోవడం అనేది జరుగుతుందని తెలుస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూలత సాధారణంగానే ఉంటుంది, పెద్దగా ఇబ్బందికరమైన విషయం ఉండదు. కానీ ఎక్కడో ఇంకా అసంతృప్తి కూడా కనబడుతుంటుంది. అలాగే కొత్తగా డిపాజిట్లు పెట్టుబడులు పెట్టాలంటే అన్ని రకాల క్యాలిక్యులేషన్స్ చేసుకొని కూడా ఆపేయవలసి వస్తుంటుంది. అంటే ఎటువంటి పెట్టుబడులు పెట్టడానికి కూడా సాహసం సరిపోదు అని అనిపిస్తుంది. అలాగే భాగ్యస్థితి వృద్ధికరంగానే ఉన్నట్టుగానే ఉంటుంది. అయితే అమ్మకాలు కొనుగోలు చేసే విషయంలో ఎటువంటి కొత్త నిర్ణయాలు తీసుకోకుండా ఉండటమే మంచిది. అలాగే ఉద్యోగ స్థానంలో కూడా రకరకాల విషయాలు అంటే వృత్తి ఉద్యోగ వ్యాపారాది విషయాల్లో ఒక ప్రతి పని కూడా మనకి అనుకూలంగా ఉన్నట్టుగా బాగా లాభదాయకంగాను ఉన్నట్టుగా కనబడుతుంది. కానీ సాధారణ ఫలితాలే వస్తూ ఉంటాయి. లేదంటే ఆ లాభానికి సరిపడే వర్క్ కూడా డబుల్ అవుతుంటుంది. అట్లా అధిక కష్టం చేయవలసిన పరిస్థితి అయితే ఉంటుంది. దానికి తగిన పారితోషికమే వచ్చినట్టుగా తెలుస్తుంటుంది. అలాగే మనకుండే కీర్తి ప్రతిష్టలు గౌరవాలన్నీ కూడా ముఖస్థుతిలాగానే ఉంటాయి. అప్పటికప్పుడు మనల్ని మెచ్చుకోవడం తప్ప మనస్ఫూర్తిగా చెప్పే విషయాలైతే కావు. కాబట్టి ఎవరైనా ఎక్కడైనా మనతోటి గౌరవంగా కీర్తిగా అంటే ముఖ్యంగా ఉద్యోగ వ్యాపారాది విషయాల్లో అలాగే వృత్తిపరమైన విషయాల్లో ఇలాంటివి జరిగితే అది ఆ తాత్కాలికమైనటువంటి కీర్తి ప్రతిష్టలేనని గుర్తుంచుకోండి. అట్లా కొంత మన ముందు మన కోసం జరిగే పనులే ఎక్కువ కనబడుతుంటాయి. అలాగే దేశాలకు వెళ్ళటానికి కొత్త కొత్త ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నాలకి అనుకూలంగా ఉంది. ఆ విషయంలో కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలపడతాయి. అలాగే విదేశ సంబంధించిన ప్రయాణాలు పెట్టుకున్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అలాగే ఉద్యోగం నుంచి మరొక ఉద్యోగానికి ఇట్లా మార్పు చేరుకునే వాళ్ళకు కూడా ఇది అనుకూల సమయమే. అట్లా అన్ని రకాల విషయాలు అంటే ఉద్యోగంలో ఉన్నతిని కోరుకునే వాళ్ళకి అలాగే కొత్త కొత్త ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఇది అనుకూలమైన సమయంగానే చెప్పబడుతుంది. అలాగే వివాహాది ప్రయత్నాలు చేసే వాళ్ళకి కూడా వివాహ సంబంధించిన పనులకి అనుకూలత ఉన్నది.
కాబట్టి ఆ, కొత్తగా మన అంటే అడ్వాన్స్గా మనం రాబోయే భవిష్యత్తు గురించి చేసే పనులన్నీ కూడా అనుకూలపడే అవకాశం ఉన్నదని తెలుస్తోంది. కాబట్టి ఇంకా కొన్ని అంటే ఇప్పటికిప్పుడు చేసే పనులలోనే కొద్దిగా టెన్షన్ ఉంటుంది, ఆ, కొంత అనిశ్చితి ఉంటుంది. అలాగే భవిష్యత్తు అవసరాల కోసం చేసే పనులన్నింటిలో కూడా మంచి వృద్ధి కనబడుతుంది, యోగాలు ఉన్నాయి. ఇలా మధ్యస్థమైనటువంటి పరిస్థితులు చూడవలసి వస్తుంటుంది. ఈ వృషభ రాశి వారికి ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం గణపతి దేవుని ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే బాగా అనుకూలంగా ఉంటుందని చెప్పబడుతోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.